ఈ అడ్డమైన రోగాలు పాడైపోను మందిపానాలు తీసేటి రోగాలన్నీ చైనాలనే పుట్టుకొస్తున్నాయి. ఇంతకు మునుపు 5 ఏళ్ల కింద గిట్లనే కరోనా రోగం అని పుట్టి 2 ఏళ్ల దాకా పబ్లిక్ ని పరిశాన్ చేసింది. ఇప్పుడు ఇంకో రకం రోగం మందిగాండాన మోపైంది. దరిద్రం ఏందంటే అది కూడా గా చైనాలనే పుట్టింది అన్నట్లు గా పాడుబడ్డ రోగం మన తాన కూడా వాకిందట. గదేందో అరుచుకుందాం పార్రి. పాడుబడ్డ రోగాలన్నీ చైనాల పుట్టుడు, పక్క దేశాలకు వాకుడు. ఇంతకు మునుపు కరోనా, ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్. మన కాడికి ఏడొస్తుంది ఏం కాదు అని అందరు అనుకుంటుంటే ఆడబడి ఈడబడి ఇప్పుడు ఈ కొత్త రోగం మన తానికి కూడా గాలి మోటార్ ఎక్కి వచ్చింది. మన దేశంలో కూడా ఇద్దరికి సోకిందట. కర్ణాటక రాష్ట్రంలో 2 బుడ్డ పొల్లగాళ్లకు ఒంట్ల పానం మంచిగా లేదని బెంగళూరులో ఓ దవాఖానకి వేసుకపోతే ఆ టెస్టు ఈ టెస్టు చేసి కొత్త వైరస్ సోకిందనేది ముచ్చట్ను బయట పెట్టిరట డాక్టర్లు. అందులోకలికి 3 ఏళ్లు, ఇంకొకరికి 8 ఏళ్లు. అంటే బుడ్డ పొల్లగాండ్లే. వస్తొచ్చింది తీరి, దాంతోనైతే పెద్దగా తిప్పలేం లేదు అంటున్నారు డాక్టర్ సార్లు. గాని ఎటు తిప్పల లేదు కదా అని ఎగేసుకొని బజార్లు పట్టుకొని తిరిగొద్దటనుళ్ళు. గట్ల తిరుగుడుతోని మళ్ళా ఒంట్లో చూస్తే అయితే లేనిపోని తిప్పలైతుంది అంటున్నారు. జ్వరము, దగ్గు, గొంతుల మంట, ఒళ్ళు నొప్పులు, సర్జాస్ వంటి ఏమన్నా వస్తే ఎమ్మట్లనే దవాఖానకు పోవాలని అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. రాదు ఏం కాదు అనుకున్న రోగం మనతానికి సుత వచ్చిందనేటాళ్లకు దేశంలో పబ్లిక్ మస్తు బుగులు పడుతున్నారు. ఇగిట్లో అడ్డమైన రోగం దేశంలో అడుగు పెట్టిందని ఎరకగానే సెంట్రల్ సర్కారు జరంతా హుషారు పెంచారు. కరోనా అంత పెద్ద డేంజర్ ఏం కాకున్నా గానీ జరంతా పైలంగా ఉండాలని అనుకొస్తున్నారు. మరి చూడాలకి రోగంతో పబ్లిక్ కు ఏమన్నా తిప్పలు ఉంటుందో లేకుంటే అంత సాఫ్ సీదా నడుస్తుందో అనేదిగా రేపు